బీఆర్ఎస్ ప్రభుత్వం దమనకాండపై ప్రజలు ఓటుతో తిరుగుబాటు చేస్తున్నారని హుజరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కేంద్ర ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ధర్మం వైపు నిలుస్తున్నారని అంటున్న ఈటెల రాజేందర్తో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. హుజరాబాద్ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకోసం హుజరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ వచ్చారు. ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెప్పండి, ఎలా సాగుతుంది ఎన్నికల సరళి? ప్రభుత్వ దమన నీతి మీద, ప్రభుత్వం యొక్క వివక్ష మీద, ప్రభుత్వం యొక్క అహంకారం మీద దండయాత్ర చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఎక్కడికక్కడ ప్రజలే స్వేచ్ఛగా స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళు బారులు తీరి ఇలా ఓటు వేసే తీరు దాదాపు 80% పైబడి పోలింగ్ అవుతున్నట్టుగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో మా బిడ్డను మంచిగా ఆశీర్వదించాలనేటువంటి భావన. గజ్వేల్లో కూడా ఏ గ్రామానికి ఆ గ్రామమే, ఏ వాడకట్టుకు ఆ వాడకట్టే సైలెంట్గా ఇలా ప్రభుత్వాన్ని యొక్క దమననీతికి వ్యతిరేకంగా ఓట్లేస్తున్నారు. గజ్వేల్లో ఇక్కడ కూడా ఎక్కువ మొత్తంలో పంపిణీ చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అధికార పార్టీ. అటువంటి పరిస్థితుల్లో ఏమన్నా ఫలితాలు తారుమారే అటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన తెలంగాణ. హుజరాబాద్లో మీరు చూసిండ్రు, 2000 కోట్ల రూపాయలు దళిత బంధు ఇచ్చిన, 1,25,000 రూపాయలు చొప్పున గొర్రెలకు పైసలు పంపిన, ఓటుకు 6,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చినా కూడా ఇక్కడ చెల్లేది ధర్మం న్యాయమని చెప్పి ఎట్లా ఆవిష్కరించి ఓట్లు వేసినా మీరు చూసాను. ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా అధికార పార్టీ అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఇవాళ ఓట్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు తెలంగాణ ఓటర్లు ప్రలోభాలకు గురేటోళ్ళు కాదనేది హుజరాబాద్ తేల్చి చెప్పింది. మళ్ళీ వాళ్ళ ఎన్నికలు తేల్చి చెప్తాయి. హుజరాబాద్ నియోజకవర్గంలో సెంటిమెంట్ మాటలతో కొడితే ప్రజలు ఏమన్నా ఆలోచించేటువంటి అవకాశం ఉందా? ఎలా ఉండబోతుంది? అంటే సెంటిమెంట్కి నిజంగానే ఆయనకు అంత గొప్ప చరిత్ర ఉంటే, ప్రజలతో అంత బంధం ఉంటే నువ్వు సెంటిమెంట్ అంటే పడుతుంది. కానీ ప్రజల్ని వేధించిన వాళ్ళు, ప్రజల మీద కేసులు పెట్టిన వాళ్ళు, ప్రజల్ని పురుకాశ పురుగులకు తీసేసిన వాళ్ళు, గంజలికలకు తీసేసిన వాళ్ళకు ఆ సెంటిమెంట్ పనికిరావు. తెలంగాణ వ్యాప్తంగా రిజల్ట్ ఎలా ఉండబోతుంది? ఇవాళ సైలెంట్గా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన రిజల్ట్ వస్తుందని భావిస్తాను. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని ప్రజలు పంపకాలు చేసినా కూడా ధర్మమే గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేస్తున్నారు, ధర్మమే గెలుస్తుంది అనేటువంటి విషయాన్ని ఈటెల రాజేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్ రాజ్, న్యూస్, వరంగల్.